ఇంద్రవెల్లిలో 1981లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మారణకాండకు బలైన అమరవీరుల కుటుంబాలను ఇంకెప్పుడు ఆదుకుంటారని ఆదివాసీలు నిలదీశారు. మంత్రి సీతక్క హాజరైన సభలో ఆదివాసీలు నిరసన తెలిపారు. అమరులైన వారి కుటుంబాల్లో ఒక్కొక్కరికి ప్రభుత్వ ఉద్యోగం, 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆదివాసీలు కోరారు. ఏదైతే ఉందో ఆ రోజు వీరికి వచ్చినటువంటి మీటింగ్కి వచ్చినటువంటి ఏదైతే సమావేశానికి వచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి పిట్టలు కాల్చినట్టు మరి ఆ రోజు కాల్చడం జరిగింది. మేము ఒకటే ఆదివాసులం డిమాండ్ చేస్తూ ఉన్నాం. చనిపోయిన కుటుంబానికి 5 ఎకరాల భూమి, మరి చనిపోయిన కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారు ఎక్కడైతే నివసిస్తున్నారో మరి ఆ ప్రాంతంలోని వాళ్ళకి హౌసింగ్ ఇవ్వాలా. చనిపోయిన వారి సవాలు కూడా మరి ఆయా కుటుంబాలకు ఇవ్వలేదు. ఇది దురదృష్టకరం. మరి వారు ఎవరైతే ఉన్నారో మరి ఆ రోజు చెప్పని సవాలు కూడా ఉన్నాయి. అటువంటి వారిని మరి ఐడెంటిఫై చేసి వారిని కూడా మరి ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.